గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో దివ్య, గుడ్ ఈవినింగ్. కదలొద్దు, ఇప్పుడే ఆపరేషన్ అయింది. కానీ మంచి టైంలో ప్రసవించావు. పాప పుట్టింది, నాకు పదవి వచ్చింది. ఆ మూతోతో ఏంటి, పాపలో ఒక్క పోలిక కూడా నాది లేదే. ఇట్స్ ఓకే. బై ది బై, తల్లైన ఈ శుభ సందర్భంలో నా శుభాకాంక్షలు. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్కి డైలాగ్ ఏంటో చెప్పనా? నువ్వు తల్లైన సందర్భంలో అన్నాను గాని నేను తండ్రైన సందర్భంలో అనలేదు. అదేగా నీ బాధ? ఏ తండ్రైనా ఒకరు లేక ఇద్దరు బిడ్డలుంటే చాలంటారు. కానీ ఏ బిడ్డకైనా ఒకరు లేక ఇద్దరు తండ్రులు ఉండొచ్చని నువ్వే స్లోగన్ మార్చావు. ఎందుకంటే నీ బిడ్డకి ఇద్దరు తండ్రులు కదా. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలా తెలుసని చూస్తున్నావా? అమెరికాలో చదువు కంప్లీట్ చేసి ఇండియాలో అడుగు పెట్టంగానే ఏ బిజినెస్ బాగుంటుందని ఎంక్వైరీ చేశాను. అన్ని బిజినెస్ లో పాలిటిక్సే సూపర్ బిజినెస్ అని చెప్పారు. సరే ట్రై చేద్దాం అనుకుంటున్నప్పుడు నా మేధస్సును చూసి మీ నాన్నగారు నన్ను అల్లుడిగా చేసుకున్నారు. కానీ పెళ్లికి ముందే నీకు ప్రేమ వ్యవహారం ఉందని నాకు తెలుసు. ఎందుకు తెలుసుకున్నాను అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్లు పదవిలో ఉండే రాజకీయ నాయకుల శీలం ఎలాంటిదో కనుక్కునే ఓటేస్తారు పబ్లిక్. మరి జీవితాంతం నాతో ఉండే నీ శీలం ఎలాంటిదో ఎంక్వైరీ చేయకుండానే నీ మెళ్ళో తాళి కడతానా? అయినా తాళి కట్టాను. ఎందుకో తెలుసా? పదవి కోసం. చూడు దివ్య, సెకండ్ హ్యాండ్ ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడు ముందుకు రాడు. కానీ 100 మంది హ్యాండ్లో పడ్డ పదవి కోసం జనం క్యూలో నిలబడతారు. నేను నిలబడ్డాను. పసుపు తాడుతో వచ్చాను, పదవి సంపాదించాను. ఇక సంసారం అంటావా? మెజారిటీ లేని గవర్నమెంట్ లో ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఐ డోంట్ కేర్. అంటే మీ స్వార్థం కోసం, అధికారం కోసం మా నాన్నకు ద్రోహం చేయడానికి నన్ను పావులా వాడుకున్నారా? చెప్పానుగా పాలిటిక్స్ అని. బాధపడుతూ. ఇన్ఫాక్ట్ ఈ పాపలో నా పోలిక ఒకటి ఉంది. అకస్మాత్తుగా సిజేరియన్ చేసి బయట తీశారు కదా, నాకు కూడా పదవి అకస్మాత్తుగా వచ్చింది. ఈ దేశంలో సగం మంది రాజకీయ నాయకులు మాలాగే అకస్మాత్తుగా వచ్చిన సిజేరియన్ బేబీస్. ఆల్ ద బెస్ట్. ఏంటా ఏడుపు? ఏడ్చి కమిట్ చేద్దాం అనుకున్నావా? రాజకీయ నాయకుడు కమిట్ అయ్యేది సెంటిమెంట్ కాదమ్మా, సెటిల్మెంట్ కి. ఏంటా రియాక్షన్? ఆ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? ఎగరలేను గాని లేకపోతే ఎగరు తందామనుకుంటున్నానే కాదు. ఓయ్ బాబోయ్. అరే మామయ్య గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడైనా ఇంతకు ముందేనా? మీరు ఇంకా పాపం చూడలేదుగా? మీ కూతురులా అందంగా ఉంది. మీరు వెంటనే చూసి వచ్చేయండి. ఎందుకంటే ఎక్కువసేపు నా భార్యని ఇబ్బంది పెడితే ఆమె హెల్త్ వీక్ అవుతుంది. ప్లీజ్. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? లోపల నా కూతుర్ని మాటలతో వేధించి బయటకు వచ్చి ప్రేమ కురిపిస్తావా? నీ అంతు చూస్తారా అనే కదా. ఏం చేయలేదు, నీ కూతుర్ని ఓదార్చడం తప్ప. వెళ్ళు. ఆ మూతలేరా చల్లపుతున్నమ్మమ్మతోరో. ఏరా నాన్న గుక్క పెట్టి ఏడుస్తున్నావు? ఆకలిస్తుందా? అమ్మ నీకు పాలు ఇవ్వట్లేదా? పాప ఏడుపు వినిపించట్లేదా? పాలు ఇవ్వకుండా ఆకలితో చంపేద్దామన్నా నీ పాలిటిక్స్? పుట్టగానే ఇద్దరు తండ్రులనే ముద్ర పడింది. ఇక ముందు అవమానాలు అపనిందలతో పెరిగే కంటే అది చచ్చిపోతేనే సుఖపడుతుంది. ఏంటి మైక్ లేకుండా ఉపన్యాసాలు చెప్తున్నావు? నా మీద ఉన్న సేడిజంతో నా బిడ్డను చంపేద్దాం అనుకుంటున్నావా? ముందు పాపకి పాలివ్వు. ఇవ్వే. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? పొద్దున్నేమో హాస్పిటల్లో ఈ బిడ్డకు నేను తండ్రి కాదన్నాడు.
ఇప్పుడేమో ఇది నా బిడ్డ అంటున్నాడు ఏంటో అనే కదా. చూడు, ఓ ప్రాజెక్ట్కి ఓ లీడరు ఫౌండేషన్ స్టోన్ వేస్తాడు. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ మారి ఇంకో లీడర్ ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసిన వాడిదా, దాన్ని పూర్తి చేసిన వాడిదా అంటే ఎలా సమాధానం లేదో అలాగా ఈ బిడ్డకి తండ్రి ఎవరంటే సమాధానం లేదు, రాదు. పెళ్ళైతే భార్యాభర్తలు అయినట్టు కాదు, మనసిచ్చినప్పుడే భార్యాభర్తలు అయినట్టు మీ ప్రేమికులు అనుకుంటుంటారు కదూ. అలాగా మనసు వాడికి, శరీరం నాకు, పదవి వాడిది, ప్రమాణం స్వీకారం నాదంటే నేను ఎలా ఒప్పుకుంటాను? హలో, లీగలీ ఇది నా బిడ్డే, బట్ ఇల్లీగల్ గా ఇది వాడి బిడ్డ. సో అవసరమైతే ఇది నా బిడ్డే అంటాను, ఆవేశం వస్తే తండ్రినే మార్చేస్తాను. ఏమంటావు? మళ్ళీ రియాక్షనా? దీనికి డైలాగ్ ఏంటో చెప్పనా? విడాకులు అడగాలనుకుంటున్నావు కదా? నీలాంటి వాడితో కాపురం చేసే బదులు విడాకులు తీసుకొని వెళ్ళిపోవడమే మంచిది. అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత సీన్ లేదు తల్లి. నువ్వు విడాకులు తీసుకుని బయటకు వెళ్ళి పదవి కాజేశాక మాజీ మేయర్ కూతుర్ని వదిలేశాడన్న అన్పాపులర్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు చేసినా పర్వాలేదు, నాకేం భయం లేదు. కానీ నువ్వు అపోజిషన్ పార్టీలో చేరి నాకే ఎదురుగా నిలబడ్డావనుకో, నీడలేని ఆడది, మొగుడు వదిలేసిన ఆడది అని బ్యానర్లు కట్టి సింపతి కొట్టేస్తే నాకు డిపాజిట్ కూడా మిగలదు. నేను అలాంటి దాన్ని కాదు. నువ్వు కాకపోవచ్చు, కానీ ప్రతిపక్షం వాళ్ళు అలాంటి వాళ్లే. సో నీకు విడాకులు కావాలంటే ఆన్ వన్ కండిషన్. బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో తండ్రి పేరు నాది రాయించావు కదూ, ఆ పేరు మార్చేసి నీ లవర్ పేరు రాసుకో. రేపు పెద్దవాళ్ళు, ప్రెస్ వాళ్ళు నన్ను అడిగితే నేను నా పెళ్ళాన్ని వదిలేయడం ఏంటండి, నా పెళ్ళామే నన్ను వదిలేసిందని పాప బర్త్ సర్టిఫికెట్ చూపిస్తాను. అప్పుడు భార్య వదిలేసిన భర్త అని కొంతమంది ఆడపడుచుల సింపతి ఓటైనా నాకు మిగులుతాయి. ఎలా ఉంది నా కండిషన్? చివరికి ఇంత నీచానికి దిగజారుతావని నేను అనుకోలేదు. చివరికి అంటే మొదటి నుంచే నేను దిగజారిపోయాను కాబట్టే పాలిటిక్స్ లో పైకొచ్చాను. ఇదిగో నా కండిషన్స్ ఒప్పుకుని విడాకులు తీసుకో, లేదా నీ బిడ్డతో నీ బాబు దగ్గర బ్రతుకు. సొసైటీ దృష్టిలో నేను నువ్వు భార్య భర్తలు కావచ్చు, కానీ ఈ క్షణం నుంచి నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. దట్స్ ఇట్. చోచోలో పోచు, బాయ్. దీనికి అమ్మా నాన్న చనిపోయారని చెప్పు. ఏంటమ్మా మాటలు? తల్లిదండ్రులు లేని బిడ్డ మీద అందరూ జాలి చూపిస్తారు. అది తండ్రి లేని బిడ్డ అయితే చులకనగా చూస్తారు, ఎగతాళిగా నవ్వుతారు. అందరూ నా బిడ్డ మీద జాలి చూపించినా భరించగలను, కానీ చులకనగా చూస్తే మాత్రం తట్టుకోలేను. అందుకే నా బిడ్డని నువ్వే పెంచమన్నా. అంటే తల్లి ప్రేమే కాదు, తల్లి పాలన కూడా ఈ పసిబిడ్డకు దూరం చేస్తావా? పాలు లేకపోతే పోత పాలు తీసుకురావచ్చు, కానీ నాన్నేడి అని అడిగితే నేను ఇంకొక నాన్నని తీసుకురాలేను కదా నాన్న. అందుకే వదిలి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, అలాంటి వ్యక్తికి నేను భార్యగా ఉండాలంటారా? అలాంటి తండ్రి నా బిడ్డకు అవసరం అంటారా? ఏదేమైనా నువ్వు చేసింది పొరపాటే. సొసైటీ గురించి ఆలోచించి పసిబిడ్డను వదిలి వెళ్లడం తప్పు కాదా? ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సొసైటీ మీద ఆధారపడాలి, సొసైటీ మధ్య బతకాలి. అటువంటప్పుడు సొసైటీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాం మేడం? కొన్ని మాటలు స్టేట్మెంట్స్ వరకే బాగుంటాయి, కానీ అవి జీవితాలకి వర్తించవు. నేను చేసింది కరెక్టేనని నా నమ్మకం. ఎవరెంత చెప్పినా అతనితో కాపురం చేయడానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. నువ్వు దగ్గరగా ఉంటే అమ్మాయి నిజం చెప్పదన్నావు. నీ రిక్వెస్ట్ వల్లే అమ్మాయిని సీక్రెట్ ప్యానెల్కి పిలిపించాను. అమ్మాయి చెప్పింది విన్నావుగా? ఈ యుగానికొకడు చిత్రం ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారికి ఒక అశ్విని దత్ గారిలాగా, కృష్ణ గారికి ఒక నందిగం రామలింగేశ్వరరావు గారిలాగా నా అభిమాన కథానాయకుడు
నందమూరి తారకరత్న గారితో మేము సినిమా నిర్మించడం నిజంగా మా అదృష్టం. ఈ సినిమా నిర్మించడానికి మెయిన్ పెట్టుబడి నేను, మా నాన్న, మా చెల్లి, మా అన్న ప్రేమకు ద్రోహం చేసి సంపాదించిన దాన్ని పెట్టుబడిగా పెట్టాం. దానికి మా అన్నయ్య శిక్ష విధించాడు. మా అమ్మ కూడా నాకు, మా చెల్లెలికి ముఖాలు చూపించొద్దని తను కూడా శిక్షించింది. ఏ రోజు మా అన్నయ్య, మేము అందరం ఎప్పుడు సెటిల్ అవుతామో, ఎప్పుడు మేము అందరం ఒకటవుతామో మరి. అదే నా తీరని కోరిక. ఈ రోజు నేను సెటిల్ అయి ఉన్నాను. ఇంకా ఆ కోరిక ఒకటి తీరితే సరిపోతుంది. అయినా ఈ ప్రెస్ మీట్లో నా పర్సనల్ సాల్వ్ చెప్పి మీ అందరినీ విసిగించినందుకు సారీ చెప్తున్నాను. ఏమీ అనుకోవద్దు. హీరో గారు నాకు డేట్స్ ఇచ్చినందుకు మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. అసలు ఎప్పుడు కోర్టుకు రాని మీరు ఇలాంటి వివాదాస్పదమైన కేసులు టేకప్ చేస్తున్నందుకు మీకు సన్మానం చేయాలనుకుంటున్నాను సార్. నేను ఈ కేసు వాదిస్తోంది సన్మానాల కోసం కాదు, అంజలి కోసం. మేము సన్మానం చేస్తోంది మీకోసం కాదు సార్. ఎంతో మంది అనాథ పిల్లలకి న్యాయం చేకూరుస్తారనే నమ్మకంతో. థ్యాంక్స్. నాకు ఇష్టం లేదు. మీ ఇష్టం కోసం కాదు సార్, ఎంతో మంది అనాథ పిల్లల కోసం. మీ మాటలు 10 మంది వినాలని, సొసైటీలో కొంతైనా మార్పు రావాలని మా అభిప్రాయం. ఓకే. థ్యాంక్ యూ సార్. తమరికి పేరు ప్రతిష్టలు బాగా పెరిగినట్టున్నాయి. ప్లాట్ఫామ్ స్థాయి నుంచి సన్మాన స్థాయికి ఎదగడానికి కారణం నేను, నా కూతురు అనుకుంటా. ఆ రోజు నా వల్ల లాయర్ అయ్యావు, ఈ రోజు నా కూతురు వల్ల ఫేమస్ లాయర్ అయ్యావు. పాపం దానికి వాళ్ళమ్మనే మోసం చేశావన్న విషయం తెలియక నీ దగ్గరకొచ్చింది అమ్మా నాన్న కావాలని. అయినా నేనే నీ చేత మోసగించబడ్డదాన్నని గుర్తించలేకపోయింది. దానికేం తెలుసు, చిన్నపిల్ల కదా. నా కూతురు అమ్మా నాన్న కావాలని కేసు వేయించినందుకు బాధపడ్డం లేదు. నీలాంటి వాడి చేత వేయించిందే, దానికి బాధపడుతున్నాను. ఛీ! ఏంట్రా దివ్య ఎష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? తనే జీవితంలో మోసపోయాను అనుకుంటుందా? అతని జీవితంలో మోసపోయింది నువ్వురా. ఇంకా అమ్మాయి అలా అవమానిస్తుంటే ఊరుకుంటావేంట్రా? లేదురా, ఇప్పుడే వెళ్ళి అమ్మాయికి నిజం చెప్పేస్తాను. ఆగరా, వెళ్ళి ఏం చెప్తావు? నేను మంచోడనా? రే, ఇప్పటికే తన భర్త వల్ల చాలా బాధలు పడుతుంది. అసలు విషయం తెలిస్తే ఇంకా బాధపడుతుంది. నేను మంచివాడిని అనిపించుకోవడం తను ఇంకా బాధ పెట్టనేరా. రే, తన దృష్టిలో నన్ను మోసగాడిగానే ఉండిపోయిరా. అది కాదురా. ప్లీజ్, ప్రేమించిన దివ్య నన్ను ఎలాగో అర్థం చేసుకోలేదు. ఫ్రెండ్గా నువ్వైనా అర్థం చేసుకోరా. దివ్య, ఆంటీ మీరా? నేనెలా ఉన్నానో చూద్దామని వచ్చాను. అప్పుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు, ఇప్పుడు కోర్టుకు లాగి అల్లరి పాలు చేస్తున్నాడు. వాడిప్పుడు అంతేనమ్మా, చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అంటే అవును, వాడు నేను ప్రేమించాడే కానీ మోసం చేయలేదు. మోసం చేసింది నేను. లేనిపోని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని ఇద్దరిని దూరం చేసి తీరని ద్రోహం చేశాను. ఏంటంటే మీరనేది? మీ ఇద్దరిని విడదీయకపోతే నా కొడుకు ప్రాణాలు తీస్తానన్నాడు మీ నాన్న. కూతురి జీవితం కంటే మీ నాన్న పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నారు, కానీ నా కొడుకు ప్రాణాలేనే ముఖ్యం అనుకున్నాను. అందుకే వాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం నా కొడుకు దుర్మార్గుడని నీతో చెప్పాను. కానీ ప్రేమే లేనప్పుడు ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటేనని నా కొడుకు అనుభవించిన నరకాన్ని చూసాక అర్థమైంది. నేను చేసిన మోసం వల్ల ఒకవైపు నీకు దూరం అయి బ్రతుకుతున్నాడు, మరోవైపు ఆయన వాళ్ళందరూ ఉండి కూడా అనాథలో బ్రతుకుతున్నాడు. వాడు తప్పేం లేదని నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీ దృష్టిలో వాడు మోసగాడుగానే ఉండిపోయాడు, కానీ నిజం చెప్పలేదు. ఇంకా నువ్వు నా కొడుకును అవమానిస్తే నిన్ను ప్రేమించినందుకు వాడు భరిస్తాడేమో, కానీ తల్లిగా నేను మాత్రం చూస్తూ ఊరుకోలేను. అది చెప్పడానికి వచ్చాను.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.